అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆర్మల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ గారెలు రెసిపీ చూపించబోతున్నాను. తాటిపండు గుజ్జుతో చేసిన గారెలండి. చాలా రుచికరంగా ఉన్నాయి. సమ్మర్లో తాటి ముంజలు కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అవే తాటికాయలు బాగా పండిపోయి చెట్టు నుండి రాలి కింద పడుతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో. సో వాటితో గుజ్జు తీసి చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేను బూరెలు కూడా చేశాను, ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఈ వీడియోలో గారెల రెసిపీ ఒకటే చూపించబోతున్నాను. ఇదిగోండి, బాగా పండిన తాటికాయ ఇది. నొక్కితే సొట్టలు పడుతుంది కదా. సో ఇలా పండిన కాయలు తీసుకొని గుజ్జు తీసుకోవాలి. ముందుగా కాయని శుభ్రంగా కడిగేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా. సో అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పైనున్న ముచికలన్నీ తీసేయాలి. చిన్నప్పుడు ఈ ముచికల్లోనే తాటి ముంజలు తీసేటప్పుడు ఆ తాటి ముంజల్లో ఉన్న నీళ్లు వీటిల్లో పోసి నోట్లో పోసేవాళ్ళు అనమాట చిన్నపిల్లలప్పుడు. ఎంత తీయగా ఉండేవో ఆ తాటి ముంజల్లో నీళ్లు. చలువ చేస్తుందని సమ్మర్లో తాటి ముంజలు తీసేటప్పుడు ఆ తాటి ముంజల్లో వాటరు చిన్నపిల్లలకి ఎక్కువ పడుతుండేవాళ్ళు. సో ఇలా ఆ పైనున్న డిప్పులన్నీ తీసేసి ఈ మధ్యలోది కూడా తీసేయాలి, కానీ అది వాటితో పాటు తీస్తే వచ్చేదేమో, నాకు సరిగా రాలేదు. సో అందుకని ఇలా కట్ చేసి ఈ తోలంతా ఇలా కొంచెం కొంచెంగా మొత్తం తీసేసేయాలి. మొత్తం కాయంతా పైనున్న తొక్కంతా ఈ విధంగా తీసేసిన తర్వాత కాయని ఓపెన్ చేస్తే 3 టెంకలు ఉంటాయండి ఒక్కొక్క కాయకి. కొన్ని కాయల్లో 2 ఉంటాయి. అదేనండి, మనం ముంజలు తింటాం కదా, ఆ ముంజలే టెంకలు అవుతాయి అన్నమాట. అంటే విత్తనాలు, తాటికాయ విత్తనాలు. ఆ తాటి ముంజలకి చుట్టూ ప్రొటెక్షన్ లాగా ఉండే పీచు లాంటిది ఉంటుంది కదా, అదంతా ఇలా గుజ్జులాగా ఫామ్ అవుతుంది అనమాట కాయ పండేటప్పటికి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఈ 3 టెంకలు వస్తాయి. ఆ టెంకల చుట్టూతా గుజ్జు ఉంటుంది కదా, అదంతా సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న గుజ్జుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను తాటిపండుని ఇలా ఓపెన్ చేయడం. సో నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఫస్ట్ టైం కదా. మొదట్లో ఉండే అది తెల్లగా ఏదో ఉంది, అది కూడా మొత్తం తీసేయాలి. అది మొత్తం ముందుగానే తీసేయాలనుకుంటండి, నాకైతే చేతగాలేదు. సరే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంత చేత్తో వచ్చినంత వరకు తీసేసాను, ఇంకొంత చాకుతో కూడా తీసేసాను అనమాట. ఈసారి ఇలా ఓపెన్ చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకొని మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకో రెసిపీ చేసినప్పుడు. ప్రస్తుతానికైతే ఇలా తీసాను. బాగా మగ్గిన కాయలకైతే చాలా ఈజీగా వస్తుందండి ఆ తొక్క తీయడం కానీ గుజ్జు తీయడం కానీ. పచ్చికాయలు అయితే కొంచెం కష్టపడాలి. అలా కాకుండా ఇలా పండిన కాయలు తీసుకొని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టెంకులన్నీ కొబ్బరి కూర ఉంటుంది కదండి, కొబ్బరి తురుముకునేది, అది ప్లేట్లో పెట్టుకొని దానికేసి ఇలా గిగిరితే చక్కగా గుజ్జంతా వచ్చేస్తుంది. టెంకి చుట్టూతా చాలా పీచు కనిపిస్తుంది కదా, అది మాత్రం గుజ్జులోకి రాదండి. వచ్చినా ఒకవేళ కొంచెమే వస్తుంది. అది మనం జ్యూస్ వడకట్టుకునే దాంట్లో వేసి ఒకసారి తిప్పుకుంటే ఏదన్నా కొంచెం పీచు ఉంటే వచ్చేస్తుంది. ఇలా 3 టెంకల్ని గుజ్జు తీసుకున్న తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు భూమిలో పాతి పెడితే మళ్ళీ దీపావళి టైంకి తేగలు వస్తాయండి. ఆ తేగల్ని మళ్ళీ కాల్చుకొని చక్కగా పొట్టోల్చుకొని తినేస్తూ ఉంటాం కదా. ఇలా తాటికాయలో ఉన్న తాటి ముంజి దగ్గర నుంచి ఆ పీచు దగ్గర నుంచి మొత్తం తాటికాయ అంతా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. ఈ తాటి కాయలు కానీ తాటి పళ్ళు కానీ తినడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అంటే, దీంట్లో మన బాడీకి కావాల్సిన యాంటీవైరల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఇంకా చాలా వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయండి. సో ఇలా తాటికాయలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. సమ్మర్లో తాటి ముంజలు, రైనీ సీజన్లో తాటి పళ్ళు, వింటర్ సీజన్లో తేగలు తినడం వల్ల మనకి ఉపయోగకరమే కానీ ఆరోగ్యానికి నష్టమైతే ఏముండదండి. ఇలాంటి ఫుడ్ తినే మన పూర్వీకులు చాలా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉండుంటారు. మన జనరేషన్ వరకు ఇవన్నీ తెలుసు, కానీ మన పిల్లల జనరేషన్కి వచ్చేటప్పటికి తాటికాయలు చూపిస్తే ఏంటి అవి, ఏంటి ఆ కాయలు,
అని అడుగుతున్నారు. అలాగే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు కూడా ఏదో కొంచెం ప్రసాదంలాగా టేస్ట్ చేస్తున్నారు తప్ప ఇంట్రెస్ట్‌గా అయితే తినరు. ఇవన్నీ పాతకాలం నాటి రెసిపీస్ కదండీ! ఇలా తాటిగుజ్జుతో బూరెలు, గారెలు నేనైతే చిన్నప్పుడు తినలేదు. మా ఇంట్లో చేసేవాళ్ళు కాదేమో, నాకు అంత ఐడియా లేదు. కానీ 2 వెరైటీస్ మాత్రం బాగా తిన్నట్టు గుర్తండి. ఒకటేంటంటే తాటి చేప, తాటి తాండ్ర అంటారు కదా! అది కొనుక్కొని తినేవాళ్ళం. 5 పైసలకి 5 పొరలున్న చిన్న ముక్క ఇచ్చేవాళ్ళు. సో, అది కొనుక్కొని తిన్నట్టు మాత్రం బాగా గుర్తు. చాలా బావుంటుంది. ఇప్పటికీ ఎక్కడన్నా దొరుకుతుందేమో షాప్స్‌లో అని చూస్తాను. లాస్ట్ ఇయర్ ఒక మార్కెట్‌లో దొరికిందండి, సూపర్ మార్కెట్‌లో. అది తెచ్చుకొనైతే తినేసాను. నాకు తాటి తాండ్ర అంటే చాలా చాలా ఇష్టం. ఈ వీక్‌లో అయితే గారెలు, బూరెలు ఇలాంటివి ట్రై చేశాను తాటిగుజ్జుతో. నెక్స్ట్ వీక్‌లో కొంచెం నిల్వ ఉండే తాటి తాండ్ర కూడా ప్రిపేర్ చేసుకొని, అది ఉంటే నేను రోజు అయినా తింటానండి. అంత ఇష్టం నాకు తాటి చేపంటే. సో, అది కూడా ట్రై చేసినప్పుడు మీకు కూడా వీడియో షేర్ చేస్తాను. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి తాటి చేప తినడం చాలా ఇష్టమై ఉండొచ్చు. మీకు కూడా అవైలబిలిటీ ఉన్నప్పుడు తాటి పళ్ళనేవి ఇలా గుజ్జు తీసుకొని రకరకాల రెసిపీస్, అలాగే తాటి తాండ్ర కూడా చేసుకోవడం ట్రై చేయండి. అలాగే ఇంకొక వెరైటీ ఏం తినేదాన్నంటే చిన్నప్పుడు ఈ తాటి పళ్ళుని నిప్పుల్లో వేసి కాల్చి ఇచ్చేవాళ్ళు. ఆ తొక్క తీసేసి లోపల 3 టెంకెలుంటాయి కదండీ! ఆ టెంకెల చుట్టూ ఉన్న గుజ్జుని అలాగే తినేసేవాళ్ళం అనమాట. ఒక్కటి తినడానికి చాలా సేపు పట్టేది, అరగంటైనా. అంత గుజ్జుంటుంది దాంట్లో. తినే కొద్దీ వస్తుందనమాట. పీచయితే నోట్లోకి రాదు. చక్కగా గుజ్జు మాత్రమే వస్తుంది. చాలా బావుండేది టేస్ట్. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు తిన్నట్టు గుర్తు. మళ్ళీ తినలేదు. ఈ సంవత్సరం వీలైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ తాటి గుజ్జు టేస్ట్ గానీ, స్మెల్ గానీ చాలా బావుంటుందండి. అలా తినేసిన తర్వాత ఆ టెంకుల్ని తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసి, ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్‌లో నేలలో గుంట తీసేసి దాంట్లో పెట్టి పాతేసి 3 నెలల తర్వాత మళ్ళీ ఆ తేగయిన తర్వాత బయటికి తీసి మళ్ళీ నిప్పుల్లో కాల్చి ఇచ్చేవాళ్ళనమాట. ఇంకొన్ని విత్తనాల్ని పొలంకి తీసుకెళ్ళిపోయి అక్కడ గట్లెమ్మటే పాతిపెట్టేస్తే అవి చెట్లయ్యాయంటండి. సో, అలా మన పూర్వీకులు, తాత ముత్తాతలు అట్లా తాటి చెట్లని పెంచేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు తాటి విత్తనాలు నాటి తాటి చెట్లు పెంచకపోయినా కొన్ని ఏరియాస్‌లో ఉన్న తాటి చెట్లు కూడా మాయమైపోతున్నాయి. ఎందుకంటే ఆ తాటి చెట్లు ఉన్న పొలాలు కూడా మాయమైపోతున్నాయి కాబట్టి వాటితో పాటు తాటి చెట్లు కూడా పోతున్నాయి. కానీ మన అదృష్టం కొద్దీ ఇంకా చాలా ఏరియాస్‌లో పొలాల్లో ఈ తాటి చెట్లు ఉండడం వలన మనం తాటి ముంజలు గానీ, తాటి పళ్ళు గానీ, తాటి తాండ్రలు కానీ, లేకపోతే తేగలు కానీ ఇంకా తినగలుగుతున్నాము. తాటిగారెల రెసిపీ అని చెప్పేసి తాటికాయల చరిత్ర, తాటి చెట్ల చరిత్ర దాకా వెళ్ళిపోయాను. ఏమనుకోవద్దండి. ఈ తాటిపండు గుజ్జుతో చేసే బూరెలు గానీ, గారెలు గానీ, ఇంకా వేరే రెసిపీస్ గానీ అమ్మ గానీ, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు గానీ ఎప్పుడూ చేయలేదంటండి. సో, నేనైతే ఇవి కొన్నైతే యూట్యూబ్‌లో చూశాను. ఇంకొన్నైతే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తనది భీమవరం అనమాట. సో, వాళ్ళు ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారని చెప్పేసి వాళ్ళని కూడా అడిగి ఇంకొన్ని టిప్స్ తెలుసుకొని ఇలా నేనైతే గారెలు, బూరెలు ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో అయితే గారెలు మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బూరెల రెసిపీ కూడా చూపిస్తాను. ఒక తాటిపండుకి 1 కప్పు గుజ్జు వచ్చిందండి. 1 కప్పు గుజ్జుకి 1 కప్పు బెల్లం యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. లేదా మిక్సీలో పొడి చేసుకున్న బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, త్వరగా కరిగిపోతుంది. ఆ మిశ్రమాన్ని జ్యూస్ వడకట్టే దాంట్లో వేసి వడకడితే కొద్దిగా పీచు అది వచ్చింది. బెల్లంలో ఉన్న తరకలు కానీ అవన్నీ వచ్చేస్తాయి కదా! సో, అలా తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకొని అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత నూనె హీట్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేతిలోకి తీసుకొని నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద వేసి గారెల్లాగా వత్తుకొని
నూనెలో వేసి రెండు వైపులా రెగ్యులర్గా చేసుకునే గారెలు ఎలా వేయించుకుంటామో అలా రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. అంతేనండి, తాటి గారెలు రెడీ అయిపోయినట్లే. కానీ మనం మినప్పిండితో చేసుకునే గారెలు వేడివేడిగా తినే అలవాటు కదా మనకి. కానీ వీటిని మాత్రం వెంటనే తినకూడదండి. వెంటనే తింటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డేకి తింటే బాగుంటాయి. తాటి గుజ్జుతో చేసిన ఏ రెసిపీ అయినా సరే చేసిన వెంటనే కాకుండా నెక్స్ట్ డేకి తింటేనే అవి తియ్యగా ఉంటాయి. వెంటనే తింటే కొంచెం చేదుగా ఉంటాయి అన్నమాట. మరి మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.